Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. పెళ్ళి చేసుకోవాలంటేనే 100 ఆలోచనలు ఉన్నాయి ఈ రోజుల్లో. పెళ్ళికి ముందు మన లైఫ్ పార్ట్నర్ మీద ఎలాంటి టెస్ట్ పెడితే బాగుంటుంది, టెస్ట్ అంటే ఏంటి, ఎగ్జామ్ పెట్టి రాపిస్తారా వాళ్ళతోటి అనే క్వశ్చన్ మార్క్ మీ అందరికి వస్తుంది. అలా కాదు, వాళ్ళని ఎలా టెస్ట్ చేసి మన లైఫ్ పార్ట్నర్గా కరెక్ట్గా ఫిక్స్ అవుతారనుకోవచ్చు, లేకపోతే మన లైఫ్లోకి రావడానికి వాళ్ళు ఎలా ప్రిపేర్ చేయొచ్చు. ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు గణేష్ మందాడి గారు ఉన్నారు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ అండ్ రిలేషన్షిప్ కోచ్. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. నమస్తే. నమస్తే. బాగున్నారా? ఐఎమ్ డూయింగ్ గ్రేట్, థ్యాంక్ యూ. ఓకే, సో పెళ్ళికి ముందు లైఫ్ పార్ట్నర్ మీద టెస్ట్ అంటే ఒక విధంగా అలా ఎలా చేస్తారు, అవన్నీ కరెక్ట్ కాదు, పెళ్లి చేసుకోవాలంటే అదేమైనా బిజినెస్ మీరు టెస్ట్ చేసుకోవడానికి కాదు కదా, ఇలాంటి క్వశ్చన్స్ రేస్ చేస్తారు. అసలు ఎలాంటి టెస్టులు పెట్టాలి, ఎందుకు పెట్టాలి టెస్ట్? అసలు యాక్చువల్గా పదపు టెస్ట్లు అనేది కొంచెం రైట్ వర్డ్ కాకపోవచ్చు, బోత్ ద వే రిసీవింగ్ అనేది. కానీ ఖచ్చితంగా అండి, పెళ్ళి అంటే 100 పంట, చాలా తెలుసుకోవాలి. పెళ్ళి అంటే 100 ఆలోచిస్తారంటారు కదా, 100 ఆలోచించడం వేరేమో, ఒక 10 ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోవడం వేరు. ఈ వీడియోలో ఒక 10 ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయాలు, పెళ్లికి ముందు ఏం తెలుసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే పెళ్లి తర్వాత మనకు ఏంటంటే లైఫ్ అనేది ఒక బైండింగ్ అవుతుంది, ఆప్షన్స్ ఉండవు. ఏంటంటే పెళ్లికి ముందే ఏదైనా తెలుసుకోవాల్సింది. ఏమన్నా నువ్వు పెళ్లి తర్వాత పరీక్షనే అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ పరీక్ష అనుకుందాం, పెళ్లి తర్వాత పెట్టామనుకో, అది పరీక్ష పెట్టకముందే బంధం సగం వీక్ అవుతుంది. నన్నేం టెస్ట్ చేయడం అనేది, పెళ్లి ముందు ఏం అడిగినా ఏం తెలుసుకున్నా నడిచిపోతుంది. సో పెళ్లి తర్వాత ఆ సర్ప్రైజెస్ ఉండకూడదు అంటే, కొన్ని సర్ప్రైజెస్ ఉండకూడదు అంటే పెళ్లికి ముందు ఎంత వీలుంటే అంతవరకు తెలుసుకోవాల్సిందే. అది లవ్ మ్యారేజ్ లో కావచ్చు, ఈవెన్ అరేంజ్ మ్యారేజ్ లో కావచ్చు, 2 పెళ్లిళ్ళలో కూడా. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ లవ్ మ్యారేజ్ లో అంటే ఇద్దరికి ఒకరినొకరు తెలుసుకోవడానికి టైము, సందర్భాలు చాలా ఉంటాయి. ఒక అంటే 1 year 2 years 6 months, కొంతమంది అయితే సంవత్సరాల తరబడి ప్రేమించుకుంటారు, వాళ్ళకి ఇన్నఫ్ టైం ఉంటుంది తెలుసుకోవడానికి. ఈవెన్ అరేంజ్ మ్యారేజ్ లో కూడా పెళ్లి చూపుల నుండి పెళ్లి వరకు కనీసం రోజులన్నా గ్యాప్ ఉంటుంది, కొన్ని నెలలు, ఒక్కోసారికి 3-4 months 6 months వరకు కూడా గ్యాప్ ఉంటుంది. సో ఈ టైంలో తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయండి. ఈ మధ్యకాలంలో లివింగ్ రిలేషన్షిప్ అనేది కూడా కాన్సెప్ట్ వచ్చింది. ఐఎమ్ నాట్ గెటింగ్ దేర్, ఇట్స్ నాట్ మ్యాండేట్, ఐ విల్ నాట్ టచ్ ద టాపిక్. సో ఇక్కడ ఏంటంటే ముఖ్యమైన ఒక 10 అనుకున్నాం, చాలా ఉన్నాయి తెలుసుకోవాల్సినవి, కానీ ఒక 10 మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. జీవిత భాగస్వామి అంటే నిజమైన నేచరు కొన్ని ఉంటాయి అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ పేషెన్స్, సింపుల్ ఎగ్జాంపుల్. ఓపిక ఎలా ఉంది తెలుసుకోవాలంటే మనము అంటే ఒకేసారి తెలియదండి, కన్సిస్టెంట్గా 2-3 సార్లు గమనించాలి. ఎందుకంటే మనిషి అన్నప్పుడు ఇమోషనల్ రోలర్ కోస్టర్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఉంటుంది. బట్ కన్సిస్టెంట్గా అదే ఇమోషన్ కనపడుతుందంటే ఓపిక లేనట్టు, సడన్గా ఒక కోపం రావడం. ఎగ్జాంపుల్, ఇప్పుడు డేటింగ్ వెళ్తున్నారు, ఇప్పుడు ఇద్దరు లవర్స్, ఒకరోజు కావాలని లేట్ వెళ్ళండి, రియాక్షన్ ఎలా ఉంటుందో చూడండి. అంటే మీ కాబోయే వుడ్ బీలో ఫియాన్స్లో మీ అంటే మేల్ కావచ్చు, అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, కావాలని లేట్ వెళ్ళి జస్ట్ ఫర్ అబ్జర్వేషన్ కోసం లేట్ వెళ్ళండి. అటువైపు వాళ్ళకి టైం సెన్స్ ఎక్కువ ఉంటే, టైం సెన్స్ బాగా పాటిస్తానని కరెక్టే, ఒక జెన్యూన్ రీజన్, ఒక చిన్న జెన్యూన్ ఆథెంటిక్ రీజన్ తోటి వెళ్ళండి, కావాలని ప్రిపేర్ అవ్వండి. అంటే అటువైపు వాళ్ళ ఎమోషన్స్ తినకుండానే కావాలని లేట్ వెళ్ళేసి క్యాల్కులేటివ్ గా, ప్రెడిక్టివ్ గా ఒక రీజన్ చెప్పండి లేట్ అవుతుందని. ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, పేషెన్స్ ఎలా ఉన్నది. అంతేకాదు డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో వాళ్ళకు ఎలా అంటే, వాళ్ళ కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటున్నారు, కోపం వచ్చే సిచ్యువేషన్స్ క్రియేట్ చేయండి చిన్నవి. ఓకే, అని కొన్ని కావాలని అంటే ఇప్పుడు మామూలుగా బిగ్ బాస్ లో టెస్ట్ పెట్టినట్టు కాకుండా చిన్న సిచ్యువేషన్స్ క్రియేట్ చేయాలి. కోపం వస్తే ఎలా ఉంటుంది, సంతోషం వస్తే ఎలా ఉంటున్నాడు, అంటే జెలసీ ఫీలింగ్ ఉందా ఎక్కడన్నా, నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే హౌ ఈజ్ రియాక్టింగ్, అంటే ఆపోజిట్ జెండర్ తో మాట్లాడినప్పుడు జెలసీగా ఫీల్ అవుతున్నారా, సో అంటే ఇంకా వేరే క్లోజ్ ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు ఎలా ఉంటున్నారు. సో ఇలాంటి కొన్ని చిన్నవి అనేది తెలియకుండానే, ఇప్పుడు రిటర్న్ టెస్ట్ లాగా మనం ఓపెన్ గా చెప్తే డెఫినెట్లీ పీపుల్ ప్రిపేర్ అండ్ దిల్ పాస్, ప్రిటెండింగ్ అవుతుంది. అంటే అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, దిస్ ఏ హ్యూమన్ సైకాలజీ. ఎవరైనా టెస్ట్ పెడుతున్నారంటే దిల్ ప్రిపేర్, తెలియకుండానే ఇది అబ్జర్వ్ చేయాలి. ఒకటి పేషెన్స్. రెండోది వచ్చేసండి, యాక్చువల్గా హానెస్టీ కూడా చూడాలి మనం. హానెస్టీ ఇన్ ద సెన్స్, వాళ్ళు చెప్పే మాటలకి చేసే పనులు 2 సింక్లో ఉన్నాయా. అంటే ఇప్పుడు ఆ రిలేషన్షిప్లో ఎన్నో మాట్లాడుతుంటారు, లాస్ట్ 6 monthsలో, లాస్ట్ 1 monthలో ఆయన చెప్పినవన్నీ నిలకడగా పాటిస్తున్నాడా, నాకు ఇదంటే ఇష్టము, ఎగ్జాంపుల్ నాకు ఈ డిష్ అంటే చాలా ఇష్టం అంటాడు, ఓకే, తర్వాత నాకు ఆ డిష్ నచ్చదు అన్నాడు అనుకో, సో దెర్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఎ గ్యాప్. అంటే 1000 అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయొచ్చు అంటారు కదా. అబ్సల్యూట్లీ, అది ఒకప్పటి మాట అండి. 1000 అబద్ధాలు చేసి ఆడినా ఒక పెళ్లి చేయొచ్చు. ఇప్పుడు ఒక్క అబద్ధం ఆడినా
పెళ్లి కూలిపోవడానికి, మ్యారేజ్ బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్న సీరియస్ నోట్. దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్. ఇప్పుడు చూడండి చిన్నగా ఈ మధ్యకాలంలో బెంగళూరులో ఒక చిన్నది మెడికల్ రీజన్ చూసారు కదా, ఒక డాక్టర్ ఇంకో డాక్టర్ని ఇంకొకతని యాక్చువల్గా పెళ్లి తర్వాత అనస్థీషియా ఇంజెక్షన్ ఇచ్చి చంపేస్తారు. చిన్న అబద్ధం కూడా కాదు అది యాక్చువల్గా. వీ డోంట్ నో, గాడ్ నోస్ ఇట్ యాక్చువల్గా. ఒకవేళ అది అబద్ధం లాగా అయినా కానీ వాళ్ళకి రైట్స్ లేవు. మ్యారేజ్ డివోర్స్ తీసుకోవచ్చు, బ్రేకప్ అవ్వచ్చు, కానీ ఒక నిండు ప్రాణాలు తీసేంత రైట్స్ లేవు లీగల్గా, మోరల్గా, ఎథికల్గా ఎలా కూడా. సో అది పక్కన పెట్టేద్దాం, ఒక్క అబద్ధం చాలండి పాయింట్ వచ్చేది. అంటే అంత సెన్సిటివిటీస్ ఉన్నాయి. ముందు తెలుసుకోవడం, ఆ సర్ప్రైజెస్ అవాయిడ్ చేయాలి. సో హానెస్టీ అనేది చెప్పే మాటలకు, వాళ్ళు చేసే పనులకు పొంతన ఉందా నిలకడగా. ఒక్క సిచ్యువేషన్లో కాదు, 4-5 సిచ్యువేషన్లో చూడాలి. ఇంకోటి మూడో పరీక్ష అనుకోవచ్చు, రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంది, బాధ్యత ఎలా ఉంది. అంటే లైఫ్లో ఈ బంధం కొత్త బంధం తెలియదు, మనం అబ్జర్వ్ చేయొచ్చు వాళ్ళ కెరీర్లో, వాళ్ళ ఆఫీస్ రోల్లో, అంటే ఆఫీస్కి ఎంత కమిటెడ్గా ఉన్నాడు, రెస్పాన్సిబుల్గా ఉన్నాడా. కెరీర్లో కూడా ఇంపార్టెంట్. ఎందుకు కెరీర్ చెప్తున్నాను పర్సనల్ లైఫ్ కంటే ముందు అంటే, కెరీర్ బాగుంటేనే పర్సనల్ లైఫ్ బాగుంటుందండి. ఇప్పుడు ఆఫీస్లో ఇఫ్ ఈజ్ నాట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ, రేపు పొద్దున్న పెళ్ళైనాక ఇంట్లో కూడా బాధ్యత తీసుకోడు. ఎందుకంటే మనకు బ్రెడ్ అండ్ బటర్ అనేది ప్రొఫెషనల్ కెరియరే. ఒక దగ్గర మనము అంటే మనిషిని, ఒక సామెత ఉంది కదా తెలుగులో, అన్నం ఉడికిందా లేదా అని జస్ట్ 2 మెతుకులు టెస్ట్ చేస్తే తెలుస్తుంది. రెస్పాన్సిబుల్ కూడా అంతే. ఆఫీస్ ఎలా ఉన్నాడు, ఇంట్లో బాధ్యతలు ఎలా ఉన్నాయి, ఆ పెళ్లి కాకముందే వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న దగ్గర, సిబ్లింగ్స్ దగ్గర ఓవరాల్గా ఎట్లున్నాయి, మీ మధ్యలో ఎలా ఉన్నాయి రెస్పాన్సిబిలిటీ, మీకు ఇచ్చిన కమిట్మెంట్ నిలబెట్టుకుంటున్నాడా, ఏదైనా అవసరం వచ్చినప్పుడు తను కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ మాట మీద నిలబడి ఆ రెస్పాన్సిబిలిటీని మోస్తున్నారా, కొంచెం బరువు అయినా మోస్తున్నారా ఓపికతో, ఇది ఇంపార్టెంట్. తర్వాత ఉంటుంది ఇంకోటి ఫినాన్షియల్ డిసిప్లిన్ ఎలా ఉంది, చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో వన్ ఆఫ్ ద టాప్ 3 రీజన్స్ అయినాయండి బ్రేకప్స్కి రావడానికి, ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చేస్తుంది బాగా. సో వాళ్ళు ఏంటంటే ఫినాన్షియల్ డిసిప్లిన్ అంటే లిటరసీ ఉండాలి కొంతవరకు, అది ఇంటెన్షన్ ఉంటే తెలుసుకుంటే ఎవరైనా నేర్చుకుంటారు. డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఫినాన్షియల్ డిసిప్లిన్ అండ్ ఫినాన్షియల్ లిటరసీ. అంటే ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే దాంట్లో డిపెండెన్స్ కానీ సేవ్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు, ఖర్చు పెట్టే వాళ్ళు ఒకరు ఉంటారు. ఇద్దరికి దాంట్లోనే ఎంత సేవ్ చేస్తున్నాము, అసలు ఇంత ఖర్చు పెట్టేస్తున్నాను గొడవలు వచ్చేస్తాయి కదా ఎక్కువగా. ఖచ్చితంగా వస్తున్నాయి గొడవలు. ఇక్కడ ఏంటంటే అలైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇద్దరు సంపాదిస్తున్నారా, ఒకరు సంపాదిస్తున్నారా, ఒకరు సంపాదించినప్పుడు ఇంకే గొడవల ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే సంపాదించే వాళ్ళకి కొంచెం ఏంటంటే అథారిటీ ఉంటుంది, ఇంకా వాళ్ళైతే డామినేటివ్ అయిపోయి ఎదుటి వాళ్ళ బంధం చాలా వీక్, ఇమోషనల్ గా సఫర్ అవుతారు. ఇద్దరు సంపాదిస్తా కూడా అదొక రకమైన ఛాలెంజ్. మళ్ళీ నా డబ్బులు నేను సంపాదించిన డబ్బులు నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటా, ఇద్దరు ఖర్చు పెట్టుకుంటారు, ఏం మిగలదు. తర్వాత ఇద్దరు పేరెంటింగ్ కావచ్చు, మిగతా దానికి కావచ్చు, అన్నిటినీ ఇంపాక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే హెల్తీ స్పెండింగ్, అన్హెల్తీ స్పెండింగ్ తెలుసుకోవాలి ఇద్దరు. వాళ్ళకు ఫినాన్షియల్ గోల్స్ ఏంటి, పెళ్లి తర్వాత వాళ్ళకు అంటే గోల్స్ ఏంటి, వాళ్ళు అంటే ఇల్లు ఎప్పుడు కట్టుకోవాలి, ఎలా ఉండాలా, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఏది ఎట్లా, పేరెంటింగ్ ఎట్లా, పిల్లల మీద ఎంత ఖర్చు అవుతుంది, ఓవరాల్గా ఒక ఫినాన్షియల్గా క్లారిటీ ఉండాలి, అవేర్నెస్ అనేది. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత డబ్బులకు విలువ కూడా ఇవ్వడం నేర్చుకోవాలి వాళ్ళు. డబ్బులకు వాల్యూ లేకుంటే అదే హెల్తీ స్పెండింగ్ మీద తెలిసిపోతుంది. అది ఏదంటే అది మనం ఖర్చు పెట్టామంటే హెల్తీ స్పెండింగ్ కాదు, డబ్బులకు విలువ లేనట్టు. ఈ మధ్యలో అన్ని కూడా ఏంటంటే లోన్లెస్ తోటి తెలుస్తుంది కదా, ప్రీ మ్యారేజ్ నుంచి మొత్తం హనీమూన్ వరకు కూడా మొత్తం లోన్ల మీద అవుతున్నాయి. సో ఇక్కడ పెళ్లి చేసుకోవట్లేదు వాళ్ళు, యాక్చువల్లీ ఫినాన్షియల్ బర్డన్ ని నెత్తి మీద పెట్టుకొని మోస్తున్నారు వాళ్ళు. పెళ్లి తర్వాత ఇమీడియట్లీ ఈఎంఐలు అది ఇది, తర్వాత వాళ్ళు దే డోంట్ హావ్ ఎనీ ఫ్లెక్సిబిలిటీ. సడన్ గా ఏదైనా లే ఆఫ్ అయినా, జాబ్ అయినా, లేదా ఇంకేదైనా ఛాలెంజ్ వచ్చినా, ఇంకేదైనా అనుకోని ఖర్చులు వచ్చినా, హెల్త్ క్రైసిస్ వచ్చినా, పేరెంట్స్ హెల్త్ క్రైసిస్, వీళ్ళంటే ఎంగ్ ఉంటారు, ఏదైనా ఒకటి సడన్ సెట్ బ్యాక్ వస్తుంది ఫినాన్షియల్ది, తట్టుకోలేరు వాళ్ళు. సో కొంచెం ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫినాన్షియల్ది ఇది. తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ ఎలా ఉంది. కమ్యూనికేషన్ అంటే ఇలా మాట్లాడలేదు కాదు, టఫ్ టాపిక్ ఏదైనా వచ్చినప్పుడు ఫేస్ చేస్తున్నాడా, కమ్యూనికేట్ చేయగలుగుతున్నాడా. ఏదైనా కొంచెం ఏంటంటే కొంచెము చాలా హార్డ్ టాపిక్ కదా యాక్చువల్గా, కొన్ని ఉంటాయి సెన్సిటివ్ టఫ్ టాపిక్స్ ఉంటాయి, మాట్లాడినప్పుడు మనం దాటేయకూడదు, వదిలేసి వెళ్ళిపోతుంటారు, ఇగ్నోర్ చేస్తారు, వినట్టు అంటారు, దాటేస్తుంటారు. అలాంటప్పుడు చాలా ప్రాబ్లం రావచ్చు ఫ్యూచర్లో. ఎందుకంటే ఇద్దరి మధ్యలో ఎలాంటి సెన్సిటివ్ టాపిక్స్ అయినా పెళ్లికి ముందే మీరు మాట్లాడుకోవట్లేదు అంటే పెళ్లి తర్వాత ఇంకా ఛాలెంజ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు లీనియన్సీ పెరుగుతుంది, ఈ లైసెన్స్ వచ్చేస్తుంది కదా నా భార్య నా భర్త అని చెప్పేసి అప్పుడు కొంచెం గ్రాంటెడ్గా తీసుకుంటారు. సో పెళ్లికి ముందే దాటేస్తున్నారంటే పెళ్లి తర్వాత ఇంకా దాటేయడానికి ఆస్కారం ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇది ఒకటండి. ఇంకా ఇలా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే, ఇంకొకరిని కూడా మాట్లాడుకుందాం. ఇంకోటి అండి యాక్చువల్గా రెస్పెక్ట్ ఎలా ఇస్తున్నారు తను, అంటే లైఫ్ పార్ట్నర్ కంటే ఇద్దరి మధ్యలో రెస్పెక్ట్ ఎలా ఉంది. అంతేకాదు మీకు ఇచ్చే రెస్పెక్ట్ పెళ్లి కోరము, కొంచెం ఇన్వెస్ట్మెంట్, టైము, ఇంప్రెషన్, కొంచెం ఏంటంటే వ్యాలిడేషన్ తీసుకోవడము, కొంచెం ఏంటంటే బాగా కనెక్ట్ అయ్యి ప్రేమను సంపాదించుకోవడానికి పొందడానికి ఉండే రెస్పెక్ట్ కాదు. ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఎలా ఇస్తున్నాడు, మీ కొలీగ్స్కి ఎలా ఇస్తున్నాడు, మిగతా వాళ్ళకి ఎలా, పర్టికులర్గా వాళ్ళకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎలా ఇస్తున్నాడు. ఎగ్జాంపుల్ ఒక వెయిటర్కే కావచ్చు, హోటల్కి వెళ్ళిన వెయిటర్కి కావచ్చు, డ్రైవర్కి కావచ్చు, లేకుంటే చిన్న వాళ్ళకి వెండర్స్కి, వాళ్ళకు ఎదుటి వాళ్ళకు సొసైటీలో అందరికీ రెస్పెక్ట్ ఎలా ఇస్తున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఎవరైనా సరే అబ్బాయి కానీ అమ్మాయి కావచ్చు, అందరికీ
పర్టికులర్ ప్రత్యేకించి చిన్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నారు అంటే జీవిత భాగస్వామికి ఇంకా ఉన్నతమైన రెస్పెక్ట్ ఉంటుంది. అది మీరు ఎప్పుడు లైట్గా తీసుకోకండి. ఇదొకటి చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ వాల్యూస్ ఎలా ఉన్నాయి, వాల్యూస్ ఫ్యామిలీ పట్ల వాల్యూస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ అమ్మ నాన్న పట్ల వాల్యూస్ ఎలా ఉన్నాయి, తోబుట్టుల పైన ఎలా ఉన్నాయి, బంధువుల మీద ఎలా ఉన్నాయి, బంధువుల పట్ల ఓవరాల్గా ఫ్యామిలీ సిస్టమ్ మీద వాల్యూస్ ఎలా ఉన్నాయి. ఇది ఎందుకు చెప్తున్నాను నేనంటే రేపు పొద్దున పెళ్ళయ్యాక అది లైఫ్ పార్ట్నర్ మీద పడుతుంది ఇంపాక్ట్, తర్వాత వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ మీద పడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళ అత్తయ్య మామయ్య మీద, ఇప్పుడు ఒక అమ్మాయి అనుకో, అమ్మాయి వాళ్ళ అత్తమామని ఎలా ట్రీట్ చేస్తుంది అనే దాని మీద పడుతుంది. అబ్బాయి వాళ్ళ అత్తయ్య మామని ఎలా ట్రీట్ చేస్తుంది. ఇప్పుడు ఇద్దరు పేరెంట్స్ ఈక్వలే, తక్కువ కాదు. ఈ మధ్యకాలంలో అన్ని ఈక్వల్ అన్నట్టు బాధ్యత అంటే లైక్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ అనేది ఇట్స్ అ పాజిటివ్ సైడ్. మనం దాన్ని మూవ్ ఆన్ అవ్వాల్సిందే. కానీ ఫ్యామిలీ వాల్యూస్ ఎలా ఉన్నాయి అంటే ఫ్యామిలీకి వాల్యూస్ ఉంటే రేపు పొద్దున ఏదైనా ఎమోషనల్ రోలర్ కోస్టర్ వచ్చినా, ఎలాంటి ఆపద వచ్చినా ఆ బాండింగ్ అనేది గట్టిగా ఉంటుంది. యూనిటీ తోటి మనం ఉన్నది కదా, కలిసి ఉంటే కలసి మన ఐకమత్యం అనేది ఉంటుంది. లేకుంటే ఏమవుతుందంటే ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది. ఫ్యామిలీ వాల్యూస్ గట్టి లేకుంటే ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండదండి. ఇంపార్టెంట్ ఏంటంటే వాల్యూస్ రిఫ్లెక్ట్స్ ద కనెక్షన్ విత్ అదర్స్. ఇమోషనల్ కనెక్ట్ ఉంటుంది ఆ చుట్టుపక్కల నా అనుకున్న వాళ్ళకు, రక్త సంబంధికులకు, ఫ్యామిలీ బంధుమిత్రులతో అందరితోటి ఆ వాల్యూస్ ఉన్న వాళ్ళకు ఉంటుంది. అలాగని నేను బాగా మితిమీరిన బాగా ఎక్సెసివ్గా ఓవర్ హంబుల్గా ఉండాలని చెప్పట్లేదు, బట్ హెల్తీ బౌండరీస్లో ఉన్నాయా లేవన్నది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తన ప్రయారిటీస్ ఎలా ఉన్నాయి, కాబోయే లైఫ్ పార్ట్నర్ ప్రయారిటీస్ లైఫ్లో ఎలా ఉన్నాయి, పర్టికులర్గా టఫ్ టైంలో. ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలా బిజీ షెడ్యూల్లో తన ప్రయారిటీస్ ఏమున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఆ టైంలో తను ఎలా ట్రీట్ చేస్తాడు, ప్రయారిటీస్ ఏంటి, ఇమీడియట్ వెళ్తా లేకుంటే రెగ్యులర్ రొటీన్ వర్క్సా. రేపొద్దున జీవిత భాగస్వామి సిక్ అయినప్పుడు కూడా ప్రయారిటీస్ తెలియకుంటే ఫ్రెండ్స్తో కలిసి నేను పార్టీకి వెళ్తాననే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. నా దగ్గరకు వచ్చే వాళ్ళు అదే చెప్తారు, నేను సిక్ అయినా సార్, నేను హాస్పిటల్లో ఉన్నా, నేను ఒక్కదాన్ని వెళ్ళాల్సి వచ్చింది హాస్పిటల్కి, నేను ఒక్కనే వెళ్ళాను, నన్ను చూసుకోలే, వెకేషన్కి వెళ్ళారు, లేదంటే పార్టీలకు ఫంక్షన్స్కి తిరుగుతూ ఉన్నారు, ఇలాంటివి వస్తాయి. ఇప్పుడు ఏంటంటే ఏది ప్రయారిటీ అనేది ఇంపార్టెంట్. 80-20 రూల్ అనేది ఒకటి ఉంటుందండి, పారెటోస్ లా అనేది. ఇప్పుడు ఏమవుతుందంటే లైఫ్లో ఒక 20% అనేది చాలా విలువైనది, దానికి 20% టైమే పెట్టాలి. కానీ వాటి మీద పెట్టలేదు అనుకో లైఫ్ తారుమారు అవుతుంది. కానీ చాలా మంది తెలియకుండా 80% టైంని అన్వాంటెడ్ చెత్త పైన, అంటే చెత్త కూడా అనకూడదు, కొన్ని అంత ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు మూవీకి వెళ్ళడము, ఫ్రెండ్స్ తోటి మూవీకి వెళ్ళడము, లేకపోతే పార్టీకి వెళ్ళడం తప్పనట్లేదు, కానీ నాట్ అట్ ద సెన్సిటివ్ టైమ్స్. టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంట్లో ఏదైనా ఆపద ఉంది, లేకుంటే ఏదైనా ప్రయారిటీ టాస్క్ ఉంది, ఎగ్జాంపుల్ పేరెంటింగ్, పిల్లలు పుట్టారు, వాళ్ళ స్కూల్లో పీటీఎం ఉంది, ఆ పీటీఎంకి టైం ఇవ్వట్లేదు కానీ బయట సోషల్కి టైం ఇచ్చారనుకో ఎగ్జాంపుల్, దిస్ రిఫ్లెక్ట్స్ ఆఫ్ ప్రయారిటీస్. సో అంతేకాదు కెరీర్లో కూడా, అంటే ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ప్రయారిటీస్ ఎలా ఉన్నాయి. సో ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటున్నా అంటే పెళ్లి తర్వాత ఈ సర్ప్రైజెస్ ఉండవు, ముందే టర్మ్స్ క్లారిటీ వస్తుంది. నీకు ఒకవేళ ప్రయారిటీ ఫ్యామిలీ అనే ప్రయారిటీ లైఫ్ పార్ట్నర్ ఉంటే అటువైపు పార్ట్నర్కి ఫ్యామిలీ వాల్యూస్కి అంత ఇంపార్టెంట్ లేదు, ఆ ప్రయారిటీస్ ఇంపార్టెంట్ కావు అన్నప్పుడు గొడవలకు చాలా ఆస్కారం ఉంటుంది. ఎవ్రీడే ప్రతిరోజు గొడవలు అవుతుంటాయి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే యాక్చువల్గా వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి, ఫ్యూచర్లో అంటే వాళ్ళ గోల్స్ ఏంటి, కెరీర్ ఎలా ఉండాలి ఇద్దరిది, తర్వాత తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి, పేరెంటింగ్. ఫర్ చిన్న ఎగ్జాంపుల్, పిల్లలు కనాలా కనొద్దా. చాలా మందికి ఏముంటుంది అంటే సర్ప్రైజ్ పెళ్లి తర్వాత, అసలు నాకు పిల్లలు వద్దన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. నేను యాక్చువల్గా నేను అనాథాశ్రమంకి వెళ్ళి, నేను బాగా ఉదారమైన మనసు, ఐ అప్రిషియేట్ ఇట్, దట్స్ రియల్లీ వెరీ నోబుల్ కాస్ అది. నేను ఓన్లీ అనాథాన్ని పెంచుకుంటాను కానీ నాకు పిల్లలు వద్దని ఉంటుంది, కానీ ఎదిటి లైఫ్ పార్ట్నర్కి నచ్చదు అది. లేదా కొంతమంది నాకు అసలు ఎవరు వద్దు పిల్లలు వద్దు అంటారు, కొంతమందికి 10 years తర్వాత అని ఉంటారు. సో ఇలాంటి సర్ప్రైజెస్ అనేది మేజర్ సర్ప్రైజెస్. అది ఈ రీజన్ చాలు ఆ పెళ్లి విడిపోవడానికి, సఫర్ అవడానికి. సో ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్. ఫినాన్షియల్ గోల్స్ ఏంటి, తర్వాత లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఏంటి వాళ్ళవి, వాళ్ళ పేరెంట్స్ తోటి హెల్తీ బౌండరీస్ కూడా ఎలా పెట్టుకోవాలి, పెళ్లి తర్వాత మనం అత్తమామ మన దగ్గర ఉంటారా, దూరంగా ఉంటారా, అది ముందు క్లారిటీ ఉండాలి. తర్వాత లేదు నా దగ్గర ఉండొద్దు అంటే వాళ్ళు అఫెండ్ అవుతారు. పెళ్లి తర్వాత విడదీసినట్టు అవుతుంది వాళ్ళది. పెళ్లికి ముందే ఆ కమ్యూనికేషన్ ఉంటే, ఆ ప్రయారిటీస్ ఉంటే, ఆ ఫ్యూచర్ ప్లాన్స్ అనేది క్లారిటీ అనేది చాలా ఉండాలి. ఇది జస్ట్ సింపుల్గా నేను చెప్తున్నాను, బట్ ఒక్కొక్కరి లైఫ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. బట్ వాళ్ళకి ఏదైతే ఇంపార్టెంటో వాటిని ఇప్పుడు చెప్పినవి అయితే అన్ని ఇంపార్టెంటే, అవి కాకుండా కూడా ఇంకేదైనా ఉన్నా కానీ వాళ్ళు డిస్కస్ చేసుకోవాలి, అండర్స్టాండింగ్ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది అంటే దే విల్ మెంటలీ ప్రిపేర్డ్. ఓకే మా లైఫ్ పార్ట్నర్కి ఇది ఇష్టం ఉండదు, అయినా కానీ నేను ఇష్టపడి చేసుకుంటున్నాను అన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు. తను కూడా మోయడానికి సిద్ధంగా ఉంటారు. లేదంటే వాళ్ళు మోయరు, ఇంకా అంటే వాళ్ళు హర్ట్ అయిపోతారు. మా పేరెంట్స్ నువ్వు చూడట్లేదు, పెళ్లికి ముందు చెప్పాల్సింది, అండ్ నేను అనుకున్నాను చెప్పాల్సింది అని కూడా అన్నారు. అప్పుడు బై డిఫాల్ట్ అజంప్షన్లు ఉంటారు, ఎవరు అజంప్షన్ కాలకుంటుంది. సో ఈ సర్ప్రైజెస్ అన్ని పెళ్లికి ముందు ఉంటే బాగుంటుందండి, పెళ్లి తర్వాత కాదు. పెళ్లికి ముందు సర్ప్రైజ్ అనలేము, దాన్ని అవేర్నెస్ అంటారు. కానీ అదే విషయం పెళ్లి తర్వాత మాత్రం సర్ప్రైజ్ అయిపోతుంది, పెద్ద సర్ప్రైజ్ అవుతుంది. అప్పుడు 1000 అబద్ధాలు కాదు, 100 అబద్ధాలు కాదు, ఒక అబద్ధం కూడా, ఒక సర్ప్రైజ్ కూడా చాలా డిస్ట్రాక్షన్ అనేది క్రియేట్ అవుతుందండి. క్రిటిక్స్ మామూలుగా న్యూస్లోనో మీడియాలోనో క్రిటిక్స్ అంటే దట్స్ అవర్ పార్ట్ ఆర్ డ్యూటీ అనుకోవచ్చు. బట్ ఒక రిలేషన్షిప్లో
మన పార్ట్నర్ అసలు ఆ క్రిటిసిజం తీసుకునే స్థాయిలో ఉన్నారా లేదా అని ఎలా తెలుస్తుంది? అండ్ క్రిటిసైజ్ చేస్తే అది పూర్తిగా బ్లేమ్ చేసినట్టు కాకుండా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనే విషయాన్ని ఎలా అర్థం చేసుకోగలరు? వండర్ఫుల్ క్వశ్చన్ అండి వైష్ణవి గారు. ఇది క్రిటిక్స్ అనేది నేను డిఫరెంట్గా చూస్తానండి. దట్ ఈస్ అ ఫీడ్బ్యాక్. క్రిటిసిజం అనేది ఒక అంటే క్రిటిక్స్ కావచ్చు, ఆ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ కావచ్చు, నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అది ఏదైనా ఉండొచ్చు. దట్ ఈస్ ఎ ఫీడ్బ్యాక్. రిలేషన్షిప్లో బంధానికండి, బంధం ఒక మొక్క లాంటిది. నేను ఎప్పుడు నమ్ముతాను, నా కోచింగ్లో కూడా అదే చెప్తాను. బంధం అనేది ఒక మొక్క అవుతే ఫీడ్బ్యాక్ అనేది నీరు. మనం నీరు పోయకుంటే మన మొక్కలు ఎలా వాడిపోతాయో ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రిలేషన్షిప్ అంటేనే ఫీడింగ్ అండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ కమ్యూనికేషన్. అంటే వర్బల్ కమ్యూనికేషన్ అండ్ ఇమోషనల్ కమ్యూనికేషన్. ఈ రెండు ఉంటేనే ఆ రిలేషన్షిప్ అనేది లైవ్గా ఉంటుంది. ఇప్పుడు మనిషి బ్రతుకుండాలంటే ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్. ఇన్హేల్ అండ్ ఎక్సెల్ చేస్తుంటాం మనం ఆక్సిజన్. సో మనం అది ఎంత ఇంపార్టెంటో మన ఆక్సిజన్ బ్రీతింగ్, ఇన్హేలింగ్, ఎక్సైలింగ్, మనకి కమ్యూనికేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, వర్బల్ అండ్ ఇమోషనల్గా. సో అది ఫీడ్బ్యాకే అంటాను నేను ఆల్మోస్ట్. సో ఇక్కడ ఏమవుతుందంటే అండి, మామూలుగా చాలా వరకు రిలేషన్షిప్ సఫర్ అవ్వడానికి, ఆ రిలేషన్షిప్ బలంగా ఉండడానికి రెండింటికి కూడా ఈ కమ్యూనికేషనే. ఆ కమ్యూనికేషన్ అంటే రిప్లేస్ చేస్తున్నాను, క్రిటిక్ని కమ్యూనికేషన్గా చెప్పేస్తున్నాను నేను. సో అది పాజిటివ్ కమ్యూనికేషన్, నెగటివ్ కమ్యూనికేషన్ అండ్ ఎంపవరింగ్ క్రిటిక్స్ కావచ్చు, డిసెంపవరింగ్ క్రిటిక్స్ కావచ్చు, దాన్ని ట్యాగ్ చేయడం పక్కన పెట్టేస్తే అది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ నెగటివ్ ఫీడ్బ్యాక్, క్రిటిక్స్, చాలా హార్ష్ క్రిటిక్స్ కూడా మనని బలపరుస్తారండి బాగా. అది లేకుండా మనం ఎదగం. అందరూ మనకు జేజేలు కొట్టి మెచ్చుకుంటే మనం ఇంకా కిందికి దిగజారుతుంటాం లైఫ్లో కానీ. అండ్ బంధంలో అది ఫేక్ అని తెలిసిపోతుందండి. పర్టికులర్ రిలేషన్షిప్లో మనం ఏంటంటే ముక్కుసూటిగా మాట్లాడేటివి కూడా చాలా ఇంపార్టెంట్. నిజాలు ఎప్పుడు ముక్కుసూటిగా, చేదుగా, హార్ష్గానే ఉంటాయి. సో అది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ రిలేషన్షిప్ అనగానే ఒక రకమైన రిలేషన్షిప్ కాదండి, అన్ని రిలేషన్షిప్స్కి వర్ధిస్తుంది ఇది. ఈ క్రిటిక్స్ కావచ్చు, ఆ ఫీడ్బ్యాక్ కావచ్చు. ఇప్పుడు లైఫ్లో వైఫ్ హస్బెండే కాదు, ఇది పర్సనల్ లైఫ్. మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుకున్నాం. పర్టికులర్గా అండి ఈ క్రిటిక్స్ని అథారిటేటివ్గా, ఎవరైనా అథారిటీ ఉన్నవాళ్ళు, పవర్ఫుల్గా ఉన్నవాళ్ళు ఏదైనా అంటే క్రిటిసైజ్ చేసిన, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినా, ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చినా పాజిటివ్గా తీసుకుంటారు, ముందుకెళ్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక బాస్ దగ్గర కావచ్చు, ఒక రిచ్ పర్సన్ దగ్గర, పవర్ఫుల్ పొలిటీషియన్ దగ్గరనో, అథారిటీ పవర్ ఉన్న దగ్గర వాళ్ళు ఎలాంటి క్రిటిసైజ్ చేసినా, ఫీడ్బ్యాక్ ఇచ్చినా మంచిగా తీసుకొని ముందుకెళ్తారు. సో అక్కడ ఎలాంటి ప్రాబ్లం రాదు, రిలేషన్షిప్ దెబ్బతినదు. కానీ ఎక్కడైతే అథారిటీ ఉండదో, పవర్ ఉండదో, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోవడమో, అది పైనుంచి కిందికి. ఎగ్జాంపుల్ ఇంట్లో విషయాన్ని పక్కన వద్దాం, లాస్ట్కి వచ్చేద్దాం. చాలా ఇంపార్టెంట్. భార్య భర్తలు ఏంటంటే తల్లిదండ్రుల దగ్గర, నానుకున్న వాళ్ళ దగ్గర, తోబుట్టుల దగ్గర, రక్త సంబంధికుల దగ్గర ఇది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఉంటుంది. అది కాకుండా ఈవెన్ ఆఫీస్ స్పేస్లో కూడా కొలీగ్స్ దగ్గర, తనకంటే కిందికి ఉన్న వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోరు. ఏదన్నా ఫీడ్బ్యాక్ వచ్చినా అది పాజిటివా నెగిటివ్ పక్కన పెట్టు, నువ్వేంటి నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చేది, నాకు అవసరం, నాకు తెలీదా? ఇమీడియట్లీ ఒక పర్సనల్ ఈగో, ఒక మాస్క్ వచ్చేస్తుంది. అంటే అది ఒకటి వచ్చేస్తుంది, ఇమీడియట్లీ అక్కడ ఆపేస్తారు. ఇక్కడ ఎదుటి వ్యక్తి ఇచ్చే కమ్యూనికేషన్ని రిసీవ్ చేసుకోవడానికి ఓపెన్ మైండెడ్గా ఉండరు వాళ్ళు. అంటే ఒక ప్రీ కన్సీవ్డ్ మైండ్ తోటి రిజెక్షన్ మోడ్, చెప్పగానే రిజెక్ట్. నీకు అర్హత ఉందా, యూ డిజర్వ్ టు మీ ఫీడ్బ్యాక్ అనేది చిన్నవాళ్ళు చెప్పగానే నువ్వేం చెప్పేది, నీకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్, నీకంటే ఎక్కువ నాకు అథారిటీ ఉంది, పవర్ ఉంది, మోర్ ఎక్స్పీరియన్స్, ఇది అది లాట్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి ఇక్కడ. కానీ ఫీడ్బ్యాక్ అనేది ఏ స్థాయి నుంచి వచ్చింది ఇంపార్టెంట్ కాదు, కింద నుంచా, పై నుంచా, మీద నుంచా, ఫీడ్బ్యాక్లో ఉండే భావం ఏంటి, అది ఆ కమ్యూనికేషన్ మనకి ఏం నేర్పుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో అది మనము చాలా ఇంపార్టెంట్. అది ఎలా అంటే ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు అవర్ ఫీడ్బ్యాక్ అనేది లైఫ్ లైన్ ఎలాగ మనం అనుకున్నాం, అది చాలా ఇంపార్టెంట్. ప్రత్యేకించి మన రిలేషన్షిప్లో భార్య భర్తల మధ్యలో కావచ్చు, ఇంట్లో అది లవ్డ్ వన్స్ అంటారు మామూలుగా, వాళ్ళ దగ్గర చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఏం చేస్తారంటే భార్య ఏదైనా ఫీడ్బ్యాక్ ఇచ్చినా, భర్త ఏదైనా ఫీడ్బ్యాక్ ఇచ్చినా ద మోస్ట్ గ్రాంటెడ్ అండి. అసలు పూర్తిగా వినరు కూడా. అసలు వాళ్ళు స్టార్ట్ చేస్తేనే, అదేదైనా చెప్పడం స్టార్ట్ చేస్తేనే ఇమీడియట్లీ డోర్ షట్ అవుతాయి. నో వీళ్ళు ఇస్తుంటే ఇక్కడ డబుల్ ఫీడ్బ్యాక్. ఇమీడియట్లీ ఏం చేస్తారంటే ఆ ఫీడ్బ్యాక్ని బ్లేమ్గా తీసుకుంటారు. మీరు రైట్గా చెప్పారు, అక్కడికి మధ్యలో అబ్స్ట్రాక్ట్ చేసి ఆపేసి ఇమీడియట్లీ వీళ్ళ వర్షంతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఒకటి ఇంగ్లీష్ సేయింగ్ ఉందండి, పాపులర్ కోట్, కొన్ని సంవత్సరాల కింద చూసాను, అది విన్నాక నా పర్స్పెక్టివ్ మారిపోయింది. ఐ ఆమ్ నాట్ వాట్ ఐ థింక్ ఐ ఆమ్ నాట్ వాట్ యూ థింక్ ఐ ఆమ్ వాట్ ఐ థింక్ యూ థింక్ ఐ ఆమ్. ఇది కొంచెం చిక్కుబుడిలా ఉంటుంది, నేను తెలుగులో బ్రీఫ్ అప్ చేస్తాను. 3 లెవెల్ ఉంటాయి. ఐ ఆమ్ నాట్ వాట్ ఐ థింక్ ఐ ఆమ్ అంటే యాక్చువల్గా నేను ఏమనుకుంటున్నా నా గురించి అనేది నేను ఆలోచించాను, వాస్తవాలకు అతీతంగా. నేనేంటి అంటే
నా పొజిషన్ ఏంటి, ఇప్పుడు సిచ్యువేషన్ ఒక సెటప్ ఒక ఈవెంట్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఈవెంట్లో నేనేంటి, నా పాత్ర ఏంటి, నా రోల్ ఏంటి, అది పక్కన పెట్టుకుంటా. నా గురించి నేను ఆలోచించని పక్కన పెడతా. ఐ ఆమ్ నాట్ వాట్ యూ థింక్ ఐ ఆమ్. ఆ సిచ్యువేషన్ ఎదుటి వాళ్ళు యాక్చువల్గా నా గురించి ఏమనుకుంటున్నారో అది కూడా నేను పట్టించుకోను. ఐ ఆమ్ వాట్ ఐ థింక్ యూ థింక్ ఐ ఆమ్. అంటే ఎదుటి వాళ్ళ ఎదుటి వాళ్ళ పర్స్పెక్టివ్లో వాళ్ళ తరపున నేనే ఊహించుకొని అది నేను నమ్మేస్తాను. సో ఏంటంటే ఐ ఆమ్ వాట్ ఐ థింక్ యూ థింక్ ఐ ఆమ్. సో అదేంటంటే అజంప్షన్, ఒక ఇల్యూషన్ ని అది కూడా ఎదుటి వాళ్ళ తరపు నుంచి ఊహించుకుంటాం, మన తరపు నుంచి ఊహించుకోము, అది ఎదుటి వాళ్ళ తరపు నుంచి ఊహించుకొని వాళ్ళు మాట్లాడేటప్పుడు ఇది నా గురించి ఇలా అనుకుంటున్నారు, ఇది నా గురించి ఈ ఇంటెన్షన్ తోటే చెప్తున్నారు అనేసి ఒక ప్రీ కన్సీవ్డ్ ఇమోషనల్ బ్యాగేజ్ ఉంటుంది మైండ్లో. అంటే పాస్ట్ డాట్లన్నీ కనెక్ట్ చేసుకుంటారు వాళ్ళ దగ్గర. ఇంకోటి అండి ఇక్కడ ఏమవుతుందంటే పాస్ట్ టర్మ్స్ ఎలా ఉన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ రిలేషన్షిప్లో పెళ్ళైన కొత్తలో వేరుగా ఉంటుంది, ఎమోషనల్ బ్యాగేజ్ తక్కువ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ యాడ్ అవుతూ ఉంటుంది. సో ఇనీషియల్గా వేరుగా ఉంటుంది, పెళ్ళైన కొత్తలో ఫీడ్బ్యాక్ని పాజిటివ్గా తీసుకుంటారు. ఓవర్ ఏ పీరియడ్ ఏమవుతుందంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్, ఇంకొంచెం డెప్త్కి వెళ్దాం. ఇప్పుడు అది లవ్ మ్యారేజ్ కావచ్చు, అరేంజ్ మ్యారేజ్ కావచ్చు, ఏ మ్యారేజ్కైనా వర్తిస్తుంది. విల్ స్టార్ట్ విత్ లవ్ మ్యారేజ్. పెళ్ళికి ముందు ప్రేమించుకునేటప్పుడు ఎంత చిన్న ఫీడ్బ్యాక్ అయినా, ఎంత హార్ష్ ఫీడ్బ్యాక్ అయినా పాజిటివ్గా తీసుకుంటారు వాళ్ళు, ఎందుకంటే దే డోంట్ క్యారీ ఎనీ ఎమోషనల్ బ్యాగేజ్. అది అలాగే కాదు, అతను వాళ్ళ లైఫ్ పార్ట్నర్ ఏం చేసినా చాలా స్పోర్టివ్గా తీసుకుంటారు. అంతెందుకు వాళ్ళు చేసే ఏమైనా జోక్ వేసిన అవుతారు, లేకుంటే ఏదన్నా కొంచెం అంటే కొంచెం అల్లరి పట్టించేటి ఏమైనా ఉన్నా కానీ దే లైక్, వాళ్ళు అసలు ప్రేమలో పడిందే వాటి గురించి, ఆ జోక్ల కోసమో లేకుంటే అల్లరి తరానికో చిలిపి చేసేవాళ్ళకి అలాంటివి ఉంటాయి. కానీ పెళ్లి తర్వాత అవే వాళ్ళకి నచ్చవు, భారంగా అవుతాయి. ఆల్ ఆఫ్ సడన్ దే చేంజ్. సో ఇప్పుడు ఏంటంటే ఆ ఫీడ్బ్యాక్ ఇస్తారు, ఒకప్పుడు నాకు నచ్చే చేసుకున్న తర్వాత ఇది వాళ్ళకి నచ్చదు. సో దట్ విల్ బికమ్ ఏ కైండ్ ఆఫ్ ఏమంటే ఒక ఫ్రిక్షన్ పాయింట్ అవుతుంది వాళ్ళ ఇద్దరి మధ్యలో. ఇది ఇలా ఉంటే ఏమవుతుందంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎలా ఉంటాయి, ఒకప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా ఉన్నావు. ఒకప్పుడు ఫీడ్బ్యాక్స్ అంతా తీసుకున్నారు, ఇప్పుడు తీసుకోవట్లేదు. సో వాళ్ళకి ఇమోషనల్ బ్యాగేజ్ అంటే ఒకప్పుడు నన్ను మధ్య ట్రీట్ చేసావు, ఇప్పుడు మనం ట్రీట్ చేయట్లేదు. సో ఈ ఇమోషనల్ బ్యాగేజ్ అనేది కూడా ఒక బ్యారియర్గా తయారవుతుంది సైకలాజికల్గా వాళ్ళకి. ఆ ఫీడ్బ్యాక్ని రైట్గా తీసుకోరు. ఫీడ్బ్యాక్ ఎలా ఉన్నానండి, ఇమోషనల్ రెగ్యులేషన్ చాలా ఇంపార్టెంట్. నాట్ నెససరీ ఇప్పుడు అది ఇంట్లో కావచ్చు బయట కావచ్చు, ఎవరిచ్చిన ఫీడ్బ్యాక్ని అది వాస్తవమా కాదనేది పక్కన పెట్టాలి. ఫస్ట్ కండిషన్ రిలేషన్షిప్ బలంగా హెల్తీగా ఉండాలంటే ఫీడ్బ్యాక్ని మనం వ్యాలిడేట్ చేయదు, జడ్జ్ చేయొద్దు, యాజ్ ఇట్ ఈజ్గా రిసీవ్ చేయాలండి. ఏమి మార్పులు చేర్పులు ఏం చేయకూడదు, సగం ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందండి అక్కడే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎదుటి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తుంటే ఇది కరెక్ట్, ఇది రాంగు, నువ్వు అలా, నువ్వు ఇలా, ఇది అది అని దానికి అన్ని ఇఫ్స్ బట్స్ కండిషన్స్ పెట్టావనుకో, ఆ ఫీడ్బ్యాక్ సెకండరీ అయిపోతుంది, కొత్త ఇష్యూ స్టార్ట్ అవుతుంది. వీళ్ళిద్దరి మధ్య ఇంకా కొత్త ఫ్రిక్షన్ పాయింట్ స్టార్ట్ అవుతుంది. సో ఫీడ్బ్యాక్ని యాజ్ ఇట్ ఈస్గా రిసీవ్ చేసుకోవాలంటే అండి, ఫీడ్బ్యాక్ ఈజ్ నాట్ నెసెసరీలీ ఇన్ వర్బల్ వర్డ్స్, మాటలతో కాదు ఇమోషన్స్తో కూడా ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఒకరికి భయపడు మాటలతో చెప్పారు, కానీ వాళ్ళ ఎమోషన్లో భావాలలో వ్యక్తపరుస్తారు. ఏదైనా మాట్లాడినప్పుడు వాళ్ళకి ఇష్టం ఉందా లేదా అనేది ఓకే ఎస్ అన్నారు అనుకో, అది నో అన్నట్టు. అంటే వర్డ్స్ ఒకటి చెప్తున్నాయి, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ భావాలు వేరేది చెప్తున్నారు. సో ఫీడ్బ్యాక్ని మాటల్లో కాదు ఇమోషన్స్లో కూడా మనం రిసీవ్ చేసుకోవాలి, వాటిని రిసీవ్ చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఎస్ అని చెప్పినా వాళ్ళకి మనస్ఫూర్తికి ఇష్టం లేకుండా తలుపుతున్నారంటే అర్థం చేసుకొని ఇట్స్ ఓకే, నీకు ఇష్టం లేకుండా పర్లేదు, మనం చేద్దాము, అది ఇంతవరకు కనెక్ట్ అయితే చాలు, వాళ్ళు ఆటోమేటిక్గా ఇష్టపడిపోతారు. వాళ్ళు ఏంటంటే ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు వాళ్ళు. ఓకే, నా ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటున్నారు, సో నాకు ఇష్టం లేకున్నా ఐ వాంట్ టు, అంటే రిలేషన్షిప్కి విలువ ఉంది, నేను కనెక్ట్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు దిగొస్తారు, ఒక మెట్టు దిగొచ్చేసి తెలిసే ఎస్, మనస్ఫూర్తిగా ఎస్ అంటారు. సో ఇక్కడ పవర్ ఏంటంటే వర్బల్ క్యూస్, నాన్ వర్బల్ క్యూస్, ఈ రెండింటిని కలిపి మనము క్రిటిసిజం ఎప్పుడైనా అలా తీసుకోవాలా. ఇంతకుముందు స్టార్టింగ్లో అనుకున్నాం మనం, కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అనేది మోస్ట్లీ నెగిటివ్గానే ఉంటుందండి. అంటే మన లూప్ హోల్స్ చెప్పేటే ఉంటాయి, డిస్ట్రక్టివ్ ఫీడ్బ్యాకే పాజిటివ్గా ఉంటాయి. అంటే నువ్వు తోపు, నువ్వు సూపరు, నువ్వు గ్రేటు అంతే అంటే ఒక ఫేక్ అప్రిషియేషన్, ఫేక్ అప్లాస్, ఫేక్ స్మైలు, ఎలాంటివైనా సరే అదేంటంటే మనను తెలిసిపోతుంది అది ఓవర్ ఎ పీరియడ్. ఇప్పుడు నన్ను ఎవరైనా ప్రే చేస్తున్నాను, ఎవరికైనా ఇష్టమే, మెచ్చుకోవడం అనేది చాలా ఇష్టం, పాజిటివ్గా అప్లై చేయడం ఇష్టం. కానీ అన్డిజర్వింగ్ మెచ్చుకోవడము, మనం జేజేలు కొట్టించుకోవడము, మనం ఏంటంటే ప్యాంపరింగ్ చేయించుకోవడం, అలాంటివనేది టెంపరీగా తాత్కాలికంగా వాళ్ళకు ఏదో డోపమిన్ స్పైకు హ్యాపీగా ఫీల్ అవుతారు, కానీ మనస్ఫూర్తిగా ఒక మనస్సాక్షికి మాత్రం తెలుసుకోవాలి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అందరికి ఆడియన్స్కి, ఇమోషనల్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎదుటి వ్యక్తి ఫీడ్బ్యాక్ ఇస్తుందంటే వాళ్ళ ఇంటెంట్ ప్లస్ వాళ్ళ ఇమోషన్స్ రీచ్ అయ్యండి మీరు. వాళ్ళు ఏదైనా చెప్పని యాక్సెప్ట్ చేయడం అనేది మనం ఆల్రెడీ అనుకున్నాం. యాక్సెప్ట్ చేసినాక నీలోనే ఇంటర్ప్రిటేషన్, ఫీడ్బ్యాక్ని నేను లైఫ్లో అప్లై చేయాలా చేయకూడదా, దిస్ ఈజ్ అ డిసైడింగ్ ఫ్యాక్టర్.
చాలా వరకు ఏం చేస్తారంటే రిసీవే చేసుకోరు ఒక ఎత్తు, ఒకవేళ రిసీవ్ చేసుకున్నా ఏదో మొక్కుబడికి దాన్ని అప్లై చేయరు, అవసరం ఉన్న దగ్గర అప్లై చేయరు. అవసరం లేని దగ్గర ఏం చేస్తారంటే ఆహా వాళ్ళు నన్ను ఇలా అన్నారు, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఐ విల్ సీ, నేను చూసుకుంటాను, నేను ఏం చేయాలో అది చేస్తాను, నేను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు. వాళ్ళ రిలేషన్షిప్లో బంధంలో అతన్ని ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచాలి, నన్ను ఏడ ట్రీట్ చేయాలో ఆ ట్రీట్ చేయాలి, నేను చూసుకుంటా చేసుకుంటా అనేది ఒక గ్రడ్జ్, ఒక అన్వాంటెడ్ ఒక ఎమోషనల్ బ్యాగేజ్ని క్రియేట్ చేసుకుంటారు. అది తనకు మంచిది కాదు, ఆ రిలేషన్షిప్కి మంచిది కాదు, ఇద్దరికి మంచిది కాదు. పీస్ ఆఫ్ మైండ్ని ఇదే చేస్తుంది. సో ఇదేంటంటే అది మనం వ్యాలిడేట్ చేసుకోవాలి. ఒకవేళ ఫీడ్బ్యాక్లో నిజం లేదు అంటే ఎమోషనల్ అవేర్నెస్ ఉన్నప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు నా గురించి నేను పార్షాలిటీని పక్కన పెట్టాలా, నేను కాదనుకోవాలి, ఒక థర్డ్ పార్టీ లాగా అన్బయాస్డ్గా ప్రీజుడైస్గా ఫీడ్బ్యాక్ని చూడాలి మనం. ఆ ఫీడ్బ్యాక్లో ఎంతవరకు నిజం ఉంది, వాస్తవాలు ఏంటి, ఫ్యాక్ట్స్ ఏంటి అనలైజ్ చేసి అది ఎంత హార్ష్ ఫీడ్బ్యాక్ అయినా కానీ, ఎంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయినా కానీ అది నిజమా అబద్ధం అనేది థర్డ్ పార్టీ లెన్స్ తోటి చూడాలి మనం. చూసేసి ఒకవేళ నిజం ఉంటే దానికంటే ఇంకా అదృష్టం ఏంటంటే మనం కరెక్ట్ చేసుకోవాలి, మనకు చెప్పేవాళ్ళు దొరకాలి. ఈ రోజులో మనం తప్పు చేసినప్పుడు రైట్ టైంలో ఎవరైనా వేలెత్తి చూపించడము చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళకు థ్యాంక్ఫుల్ ఉండాలి, దండం పెట్టాలి, కావాలంటే హగ్ ఇవ్వాలి, లేదంటే కాళ్ళు కూడా మొక్కొచ్చు పెద్దవాళ్ళని. కానీ క్రిటిసిజం ఎప్పుడు బయట వాళ్ళ దగ్గర నుంచి యాక్సెప్ట్ చేయగలం, కానీ మన అనుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే బాధేస్తుంది. వండర్ఫుల్ క్వశ్చన్ అండి. ప్రాబ్లం ఏంటంటే మన అనుకున్న వాళ్ళ దగ్గర ఏంటంటే ఆల్రెడీ ఒక ఎమోషనల్ బ్యాగేజ్ మోస్తాం. అంటే పాతవన్నీ మనము స్కోర్ సెటిల్ చేసుకుంటాం ఒకప్పుడు. అంటే ఇప్పుడు ఇద్దరి మన వాళ్ళ దగ్గర కూడా 2 సినారియోస్ అండి. టర్మ్స్ బాగుంటే ఏం కాదు, ఇంతకుముందు పెళ్ళైన కొత్తలో టర్మ్స్ వేరు, అమ్మ నాన్న దగ్గర టర్మ్స్ వేరు, ఈవెన్ అమ్మ నాన్న పిల్లల దగ్గర కూడా ఎప్పటికి ఒకేలా ఉండదు. ఏంటంటే ఇప్పుడు ఏంటంటే పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడ్డ వరకు కొంచెం సపోర్ట్ చేస్తారు అమ్మ నాన్న. ఒక స్టేజ్ వచ్చినాక ఇండిపెండెంట్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చొని వాళ్ళ బాధ్యతలు వాళ్ళు మోసేటప్పుడు వాళ్ళ అప్రోచ్ మారుతుంది అంటే 2 రకాలు ఉంటాయి అప్రోచ్లు. ఒకటి ఏంటంటే పిల్లలు వాళ్ళు లైఫ్లో సెటిల్ అయ్యి వాళ్ళ బాధ్యతలు వాళ్ళు మోసే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే పేరెంట్స్ రెస్పెక్ట్ పెరుగుతుంది, ఇంకా ముందు కంటే కూడా రెస్పెక్ట్ పెరుగుతుంది, వాళ్ళ టర్మ్స్ బాగా అవుతాయి. కానీ అదే పిల్లలు వాళ్ళ బాధ్యతను మోయినప్పుడు వాళ్ళు సెటిల్ అవ్వకుండా ఒక రైట్ వేగా వెళ్ళకుంటే పేరెంట్స్ అప్పుడు ఏమవుతారంటే ఒక కరెక్షన్ ఒక మాస్టర్ అయిపోతారు. అంటే ఇప్పుడు ఒక స్కూల్లో టీచరు బెత్తం పట్టుకొని కట్టబట్టుకొని చెప్పినట్టు అలాగే కనపడుతుంది. వాళ్ళు కట్టబట్టుకోరు, అది కొట్టరు, కాకపోతే అలాంటి ఫీలింగ్స్ వస్తాయి. కరెక్షన్ మోడ్కి వస్తారు. మా నాన్న నేను ఏం చేస్తున్నా నచ్చదు, మా అమ్మ ఎప్పుడు ఇలానే ఉంటుంటుంది, ఇంకా ఇది అది అనే వాస్తవాలు పక్కన పెడతారు. అమ్మ నాన్న ఇది అంటున్నారని ఒకటే పట్టుకుంటారు. ఎందుకు అంటున్నారు, దాని వెనకాల భావం ఏంటి, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనేది తెలుసుకోరు. ఇది కేవలం అమ్మ నాన్ననే కాదు, భార్య లైఫ్ పార్ట్నర్ దగ్గర భర్త కావచ్చు, భార్య కావచ్చు, అంతే కావచ్చు, మన ఎవరైనా వెల్ విషర్స్ కూడా కావచ్చు. అంతేందుకు ఈవెన్ ఒక స్ట్రేంజర్ రోడ్ మీద వెళ్తుంటే ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చినా పాజిటివ్గా తీసుకుంటారు. 90% ఓకే అని చెప్తారు. అదే ముఖం ఏం తెలీదు, ఇమోషనల్ బ్యాగేజ్ లేదండి వెనకాల, ఏదో ఒక ఇంప్రెషన్తో రావట్లేదు, సో లైట్గా తీసేసుకుంటారు. కానీ తెలిసిన వాళ్ళు అన్నప్పుడు మాత్రం ఆ ఇమోషనల్ బ్యాగేజ్ అనేది వాళ్ళకు బాగా భారంగా అయిపోతుంది. ఆ టర్మ్స్ ఎలా ఉన్నారు అనేది ఇంపార్టెంట్, ఏ స్టేజ్లో ఉన్నారు లైఫ్లో, ఎలాంటి టర్మ్స్ ఉన్నారు అనేది ఇంపార్టెంట్. సో సిచ్యువేషన్ ఏదైనా, టర్మ్స్ ఎలాగున్నా, ఏదైనా మనం ఎదగాలన్నా, మన రిలేషన్షిప్ బలంగా ఉండాలన్నా, మనం బాగుపడాలన్నా, సంతోషంగా ఉండాలంటే, లాంగ్ టర్మ్ సస్టైనబుల్ రిలేషన్షిప్ ఉండాలంటే ఫీడ్బ్యాక్ అనేది, ఆ క్రిటిసిజం అనేది రిలేషన్షిప్కి ఒక నరిషింగ్ ఫెర్టిలైజర్ లాంటిది, ఒక వాటర్ లాంటిది. దాన్ని మనం ఆపకూడదు. అది ఆపేసాం అనుకో మన రిలేషన్షిప్ మనది అది ఆవిరైపోతుంది, ఎండిపోతుంది, వీక్ అయిపోతుంది, మనకే ఎక్కువ నష్టం చేస్తుంది. దీని ఇంగ్లీష్లో సెల్ఫ్ సాబటైజింగ్ అంటాం. మన గొయ్యి మన మీద ఒక్కున్నట్టు అవుతుంది. సో దాన్ని ఎప్పుడు కూడా మనం చేయకూడదు. ఇన్ కేస్ రిలేషన్షిప్లో ఆ ఫీడ్బ్యాక్ని ఎంకరేజ్ చేయండి. మీరు ఎవరైనా కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అనుకో, వాళ్ళకి ఏదైనా సరే అండి మనం వ్యాలిడేట్ చేస్తే, అప్రిషియేట్ చేస్తే ఇట్ విల్ కమ్ మోర్ ఆనెస్ట్ అండ్ మోర్ అథెంటిక్ వస్తుంది. అలాంటి వాళ్ళు దూరం చేసుకోకండి, ఇంకా దగ్గర చేసుకోండి. ఉండాలి లైఫ్లో. మనం 10 మందిలో ఒక 6 మంది మనం మెచ్చుకున్నా, ఒక 4 క్రిటిక్స్ ఖచ్చితంగా ఉండాలండి. అది నేను నమ్ముతాను. నా లైఫ్లో 47 years 45 సంవత్సరాల లైఫ్లో క్రిటిక్స్ 30 to 40% ఉంటారు. అండ్ ఐ ఆల్వేస్ లైక్ అండ్ అప్రిషియేట్ క్రిటిక్సే. ఎందుకంటే మన వీక్నెస్ని, మన ఏదన్నా షార్ట్ ఫాల్స్ ఏదైనా ఉంటే ఫస్ట్ క్రిటిక్స్గా కనపడతాయి. మన మేల్కోల వాళ్ళకి మంచి అంటే మనతో టర్మ్స్ మంచుకున్న వాళ్ళకి కనపడదు, వాళ్ళు కనపడ్డా వాళ్ళు చూడరు, చెప్పరు, ఓన్లీ క్రిటిక్స్ మాత్రమే కనపడతాయి. సో అలాంటి వాళ్ళని మనం దూరం చేసుకోవడం ఐ డోంట్ థింక్ ఇట్ మేక్స్ సెన్స్. వి నీడ్ టు బి గ్రేట్ఫుల్, చాలా థ్యాంక్ఫుల్ ఉండాలి వాళ్ళకి. ఎప్పుడైనా సరే మనల్ని కన్నారు కాబట్టి చూసుకోవాలి వాళ్ళ బాధ్యత. వాళ్ళు ప్రేమిస్తున్నారు అనే విషయాన్ని ఎన్లైటన్ చేయడమో, లేకపోతే నన్ను ఇంత ఇష్టపడుతున్నారు, నన్ను ఇంత బాగా చూసుకుంటున్నారు అనడం అనేది, కన్నారుగా వాళ్ళ బాధ్యత చూసుకుంటారు. సిబ్లింగ్స్ వాళ్ళు కూడా, తమ్ముడు ఉంటాడు, ఇలా ప్రతిదీ ఆ రిలేషన్షిప్కి వాల్యూ లేకుండా వదిలేయడమో, పట్టించుకోకపోవడమో, దాన్ని అసలు మరీ కేర్లెస్గా చేసేస్తూ ఉంటారు. ఎందుకని అలా అవుతుంది? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి మీరు అడిగింది. చాలా పవర్ఫుల్ క్వశ్చన్ కూడా. చాలా మందికి తెలియకుండానే చేస్తుంటారు ఇది. సో రిలేషన్షిప్ని గ్రాంటెడ్గా లైట్గా తీసుకోవడం అనేది ఎదుటి వ్యక్తికి అయ్యే నష్టం కంటే
మనకే నష్టం ఎక్కువ ఉంటుందండి. రిలేషన్షిప్ అనేది అది ఎలాంటి రిలేషన్షిప్, చాలా రిలేషన్షిప్ చెప్పారు, ఒక 5-10 రిలేషన్షిప్లో అన్నిట్లో ద మోస్ట్ గ్రాంటెడ్గా తీసుకున్న రిలేషన్షిప్ ఏంటంటే అన్నిటికంటే పవర్ఫుల్గా ఉండాల్సింది లైఫ్లో చివరి క్షణం వరకు ఉండాల్సిన రిలేషన్షిప్ని భార్యాభర్తల రిలేషన్షిప్ ఈజ్ అ మోస్ట్ గ్రాంటెడ్ రిలేషన్షిప్ అండి. చాలా లైట్గా తీసుకుంటారు. ఎందుకు అలా చెప్తున్నానంటే జస్ట్ కేవలం మాటల గురించి ఒక రీజన్, స్ట్రాంగ్ రీజన్స్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఫ్రెండ్స్ ముందు తన జీవిత భాగస్వామిని చులకన చూడడం, అంటే లైక్ వాల్యూ ఇవ్వకపోవడం, రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, అది పక్కన పెట్టు. ఫ్రెండ్ ముందు కావచ్చు, తల్లిదండ్రుల ముందు కావచ్చు, లేకుంటే ఈవెన్ తన పిల్లల దగ్గర కూడా, చిల్డ్రన్ దగ్గర కూడా, వాళ్ళ ముందు కూడా జీవిత భాగస్వామికి ఉన్న చిన్న మిస్టేక్స్ని మ్యాగ్నిఫై చేసి పెద్దగా చేసి చూపించడము, బ్లేమ్ చేయడము, ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపాక్ట్ అవుతాయండి, నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతుంది. ఇట్ ఈస్ అన్ ఇండికేషన్, అదొక ఇండికేషన్ రిలేషన్షిప్ని గ్రాంటెడ్గా తీసుకుంటున్నట్టు. ఇక్కడ ఏ రిలేషన్షిప్ అయినా చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం లైఫ్లో. ఇదేంటంటే సోషల్ క్యాపిటల్ అంట నేను. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలన్నా, పీస్ ఆఫ్ మైండ్ బాగుండాలన్నా, ఆయుష్ లాంజివిటీ పెరగాలన్నా అన్ని బంధాలు మంచిగా ఉండాలండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ భార్యాభర్తల రిలేషన్ ఎంత బాగున్నా ఆఫీస్లో పియర్ గ్రూప్ మధ్యలో, కొలీగ్స్ మధ్యలో రిలేషన్షిప్ బాగలేదనుకో, అది కాస్త భార్యాభర్తల రిలేషన్షిప్ని కూడా అవుతుంది. ఎందుకంటే ఆఫీస్లో ఉన్న స్ట్రెస్ను మోసుకొచ్చి ఇంట్లో తెస్తాడు, అది కాస్త ఇక్కడ బెడిసిపోతుంది. ఇంతెందుకు ఈవెన్ సోషల్ లైఫ్ బాగాలేకుండా కూడా వాళ్ళకు అంటే కొన్ని బాడీలో ఉండే హార్మోన్స్ కొన్ని ఉంటాయని, అన్ని ఒకే రిలేషన్షిప్లో. మనం డైట్ ఎలా, ఇప్పుడు మనం తినే డైట్లో రకరకాల ఎలిమెంట్స్ ఉంటాయి, మనకు ఉంటాయి కదా. ఇప్పుడు ప్రోటీన్స్ అని, కాప్స్ అని, లిపిడ్స్ అని, వైటమిన్స్ అని, వైటమిన్స్లో ABCDలు ఎన్నో ఉంటాయి, పర్టికులర్ B12 అని, విటమిన్ డి అని, ఇవన్నీ లోటుపాట్లు ఉంటాయి కదా. మనం అన్ని బాగా తిని ఒక విటమిన్ డి లేకున్నా, B12 లేకున్నా, లేకుంటే ప్రోటీన్స్ సరిపోకున్నా, లిపిడ్స్ సరిపోకున్నా హెల్త్ ఇంపాక్ట్ అవుతుందా? సో అలాగే సోషల్ క్యాపిటల్ కూడా ఏ ఒక్క బంధంలో లోటు ఉన్నా, ఏ ఒక్క బంధాన్ని మనం గ్రాంటెడ్గా తీసుకున్నా, అది ఓవరాల్గా లాస్ట్కి అన్నిటి మీద ఇంపాక్ట్ అవుతుంది. అన్నిటి మీద ఇంపాక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈ వీడియోలో మనం అన్ని పక్కన పెట్టేద్దాము. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్షిప్, నేను ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నా అంటే భార్యాభర్తలది తల్లిదండ్రులు కూడా ముందు వెళ్ళిపోతారండి. అంటే వాళ్ళు పెద్ద కదా, వయసులో పెద్ద, బయోలాజికల్గా వాళ్ళు ముందు వెళ్ళిపోతారు. తర్వాత కొనసాగేది ఈవెన్ మన అంటే కనీ పెంచి పెద్దగా చేసిన పిల్లలు కూడా వాళ్ళు సెటిల్ అయ్యాక వాళ్ళు కూడా దూరంగా ఉంటారు, సెటిల్ అయిపోతారు. వాళ్ళకు అంటే ఉద్యోగాలు, ట్రావెల్, కంపల్సివ్ వెళ్ళిపోతారు, దూరంగా ఉంటారు. చివరికి ఉండాల్సింది భార్యాభర్తలు ఇద్దరే. కానీ అన్ఫార్చునేట్లీ, దురదృష్టవశాత్తు అందరికంటే ఎక్కువ బ్లేమ్ చేసేది లైఫ్ పార్ట్నర్నే. అందరికంటే ఎక్కువ అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంది లైఫ్ పార్ట్నర్నే. అందరికి అంటే లోటుపాట్లు ఏదైనా పొద్దున లేచినప్పటి నుంచి ఒక లైఫ్ పార్ట్నర్లో ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి, ఎన్ని లోపాలు ఉన్నాయి, అలాంటిని వేలెత్తి చూయిస్తూ దాని మీదే ఫోకస్ పెట్టడం స్టార్ట్ చేస్తున్నారు. తెలియకుండానే వాళ్ళలో ఉన్న మంచిని మర్చిపోతారండి. లైఫ్ పార్ట్నర్లో ఉన్న పాజిటివ్స్ ఏదైతే ఉన్నాయో అవి అలాగే ఉన్నాయి, పోలేవు ఎక్కడ, కానీ మర్చిపోతారు. నెగిటివ్ చూస్తే ఓన్లీ నెగిటివ్సే కనపడతాయి. సో వీటిని చూడకుంటే ఏమవుతుంది అంటే వాళ్ళ ఇద్దరి మధ్యలో, భార్యాభర్తల మధ్యలో ఎంత దూరం పెరుగుతుంది అంటే వాళ్ళు ఊహించుకోనంత దూరంగా వెళ్తారు. కమ్యూనికేషన్ డిస్కనెక్ట్ అవుతుంది, కొలాప్స్ అవుతుంది కమ్యూనికేషన్ అంటే కేవలం మాటలలోనే కాదు, ఇమోషనల్ కూడా డిస్కనెక్ట్ అవుతారు. అదేమవుతుంది అంటే ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉన్నా మళ్ళీ కనెక్ట్ అవుదామన్నా కానీ కలవలేనంత దూరంగా వెళ్ళిపోతారు ఇమోషనల్గా. అంటే సారీ చెప్పాలన్నారని కూడా మనసు రాదు, తెలుసుకుంటారు ఓకే నేను తప్పు చేశాను, ఒకసారి రెండుసార్లు కాదు, మళ్ళీ బ్లేమ్ చేస్తూ చాలా బ్లేమ్ చేసేసరికి ఎదుటి వ్యక్తి మనసు విరిగిపోతుంది. ఎదుటి వ్యక్తికి ఉన్న రెస్పెక్ట్ కానీ ఏంటంటారు ఒక టెక్నికల్గా అండి మొద్దుబారిపోయింది అంటారు కదా, అట్లా మన మనసు అనేది చాలా విరిగిపోయి ముక్కలైపోతుంది, అతుకోదిగా. సో అంతవరకు తెచ్చుకోకూడదు. నేను చెప్పేది ఏంటంటే ఇంతకుముందు మనం అనుకున్నాం చాలా ఇంపార్టెంట్, లైఫ్ పార్ట్నర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లైఫ్లో అన్ని సీజన్స్ని తట్టుకునే రిలేషన్షిప్ బంధం ఏదైనా ఉందంటే లైఫ్ పార్ట్నర్సే. తల్లిదండ్రులు గారు, తోబుట్టులు గారు, పిల్లలు కూడా బౌండరీస్ ఉంటాయండి. ఎందుకంటే జనరేషన్ గ్యాప్ ఉంటుంది. పిల్లలు చిన్నగా ఏంటంటే పిల్లలు ఎంత ఎదిగినా 40 సంవత్సరాల అబ్బాయి కావచ్చు, అమ్మాయి కానీ వచ్చినా కానీ పేరెంట్స్ మీద ఎక్స్పెక్టేషన్ ఒక రకంగా ఉంటాయి, అమ్మ నాన్నని. అంటే చిన్నప్పటి నుంచి కండిషనింగ్ అయ్యారు. సో అదే లైఫ్ పార్ట్నర్ దగ్గర ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉంటాయి. వాళ్ళిద్దరు ఈక్వల్ కదా, సో ఇద్దరు పంచుకుంటారు, బాధ్యతలు పంచుకున్నారు, అన్ని మోస్తారు, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు. ఈ బంధాన్ని మనం దేంతో కూడా రిప్లై చేయలేం, ఏది కూడా పూడ్చలేదు ఆ లోటుని. పిల్లలు పూడ్చలేరు ఆ లోటుని. వాళ్ళకి ఎంత మంచి ఫెసిలిటీ, నువ్వు మంచి ఇల్లు ఇచ్చి, మంచి ఫెసిలిటీ, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక కారు, బంగ్లా, డ్రైవరు ఎన్ని ఇచ్చినా భార్యాభర్తల మధ్యలో ఉన్న ఎమోషనల్ బాండ్ని, ఆ ప్రేమని ఎవ్వరు కూడా ఇవ్వలేరు. కానీ భార్య కానీ భర్త ఆఫీస్కి వెళ్తున్నాడని ఆవిడ పొద్దున్నే లేచి బాక్స్ గట్టి పెడితే అది ఆవిడ బాధ్యత, ప్రేమ కాదు. అది ప్రేమగా ఎందుకు కనిపించదు? నన్ను పెళ్లి చేసుకుని వండి పెట్టాలి, బాక్స్ పంపిస్తుంది,
ఇది మ్యాండేటరీ కాదు, నీ మీద ప్రేమతో చేస్తుంది ఆమె, అది ఎన్లైటన్ చేయను గుర్తించు అని ఎందుకు? ఎగ్జాక్ట్లీ, ఇది ఒక చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది రెండు వైపులు ఉంటుందండి, భార్య వైపులా అలాగే భర్త కూడా. తెలివి కొన్ని కనపడకపోవచ్చు, కొన్ని చెప్పకపోవచ్చు. భర్త కాంట్రిబ్యూషన్ ఉంటది, భార్య కాంట్రిబ్యూషన్ ఉంటది. ఒకరికొకరు ఒక బాధ్యతగా మోస్తారు వాళ్ళు. బాధ్యత మనకు ముందు కనిపించేది, కానీ వెనకాల దాని వెనకాల ప్రేమ ఉంటుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్, ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు మీరు. పొద్దున్న లేసి భార్య తను వండుతుంది, ప్రేమతో వండుతుంది, ప్రేమతో అది టిఫిన్ కట్టి పెడుతుంది. సో మనం అదే క్యారేజ్ లో బాబాయ్ హోటల్లోనో బయట క్యారేజ్ తెచ్చిన క్యారేజ్ లో ఆ ప్రేమ, అనురాగం, బాండింగ్ ఉండదు. దీంట్లో అఫెక్షన్, బాండింగ్ అనేది ఉంటుంది. సైంటిఫిక్ గా కూడా కొన్ని ప్రూవ్ అయినాయండి. అంటే ఏదైనా సరే మనం చేసేటప్పుడు ప్రేమతో చేసిన ఆ వైబ్స్ అనేది వాళ్ళకు రీచ్ అవుతాయి అండ్ దట్స్ అ డిఫరెంట్ బాండింగ్. అలాంటప్పుడు ఈ మధ్యలో అసలు అంటే ఎవరింట్లో కూడా వంట చేయరండి, అన్ని బయట తెచ్చుకునే లాజిస్టిక్స్ గా, బాధ్యత లేని డబ్బులు పెడితే అన్ని నెరవేర్చుకోవచ్చు. టిఫిన్ బయటకైనా వస్తుంది, హోటల్కైనా స్విగ్గీ, జొమాటో ఏదో ఒకటి పెట్టి తెచ్చేసుకోవచ్చు. లేకుంటే ప్రతి దానికి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి బయట డబ్బులతో. బట్ వై మ్యారేజెస్ ఆర్ స్టిల్ స్టేయింగ్ స్ట్రాంగ్ అంటే చాలా మందికి ఏంటంటే ఈ మధ్య మ్యారేజెస్ మీద కూడా బాగా నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేసింది. పెళ్ళిళ్ళు విడిపోతున్నాయి, భార్య భర్తను చంపేస్తుంది, భర్త భార్యను చంపేస్తుంది. రోజు న్యూస్ పేపర్ల ఛానల్స్ పేపర్లు ప్రతి న్యూస్ పేపర్లో అంటే ఆల్మోస్ట్ ఒకటో రెండో ఢిల్లీలోనో, బెంగళూరులోనో, హైదరాబాద్లోనో ఇక్కడో అక్కడ ఏదో ఒకటి ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. బాగా అంటే షాకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం యాక్చువల్గా. అంటే పెళ్ళైన కొత్తలో కావచ్చు, పెళ్ళై 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు కూడా కొన్ని సైకలాజికల్గా అది రీజన్స్ ఏమైనా ఉండొచ్చు, కానీ అలాంటివి కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కలిపి చూస్తండి. ఈవెన్ డివోర్సెస్ కూడా ఒక స్టిగ్మా ఉంది. ఈ మధ్య డివోర్సెస్ పెరుగుతున్నాయి అని. అన్ని డివోర్సెస్ కూడా 1% లోపే ఉన్నాయండి, అఫీషియల్ స్టాట్స్. మీరు కావాలంటే మీరు చేయండి, మీరు ఏంటంటే రీసెర్చ్ చేయండి, గూగుల్ చేయండి, ChatGPT వాడతారా. అఫీషియల్ గా డివోర్సెస్ 1% కంటే లెస్ ఉన్నాయి, కానీ అది బాగా నాయిస్ అండి. పెళ్ళిళ్ళు బాగాలేవు, డివోర్సెస్ అవుతున్నాయి అంటే ఒక పెళ్లి పైన, మ్యారీడ్ రిలేషన్షిప్ బంధం పైన తెలియకుండానే మనం ఒక ఇంప్రెషన్, ఒక ఏంటంటే ఒక ఇంప్రింటింగ్, ఇమోషనల్ ఇంప్రింట్, సైకలాజికల్ ఇంప్రింట్ చేస్తున్నాం. ఇది బాగుండదు, ఈ రిలేషన్షిప్ ఇలాగే ఉంటుంది, పెళ్లి ఇలాగే ఉంటుంది అని మనం ఆల్రెడీ నమ్మేస్తున్నాం. మనం ఏది నమ్మితే అది నిజం అవుతుందండి. అంటే పెళ్లిలు ఎప్పుడు ఇంకా మనకు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు అంటే పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. సో వాట్ వి బిలీవ్ వి కన్సీవ్, దిస్ ఇస్ వాట్ మేనిఫెస్టేషన్ చాలా మంది చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ పాజిటివ్స్ కనపడవు. పాజిటివ్స్ ఎవరు కూడా బయట చెప్పుకోలేరు, బయట సోషల్ మీడియాలో కావచ్చు ఎవరు కూడా. కానీ ఏదైతే నెగిటివ్ ఉంటుందో, పెయిన్ ఉంటుందో, అది దానికి నిజానికంటే అబద్ధానికి పవర్ ఎక్కువ ఉంటుంది, బాగా స్ప్రెడ్ అవుతుంది బాగా. ఇది పక్కన పెట్టేస్తే ఇష్టమున్నా లేకున్నా ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లిల మీద చాలా మంది ఈ మధ్యలో కమెంట్స్ బాగా వేస్తున్నారు. ఇప్పుడు మన వీడియోస్ కానీ ఎవరి వీడియోస్ కన్నా చూస్తాము, పెళ్లి అవసరమా, అవసరం లేదు, అది దాన్ని బాగా అన్ని చెప్తారు. బట్ వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, కాపరాలు చేసుకుంటారు, వాళ్ళు బాగానే ఉంటారు. మిగతా వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేస్తున్నారు వాళ్ళు. దిస్ ఈస్ రియల్లీ ఏంటంటే అండి, ఇచ్చారు పెద్ద నేరం అండి చెప్పాలంటే. నీ లైఫ్, నీ చాయిస్ నువ్వు చేసుకోకుండా పర్లేదు, బట్ ఆ ప్రోపగండాని, అదేంటంటే ఒక మ్యానిపులేషన్ రుద్దకూడదు. అంటే కొంతమంది జెన్యూన్ గా వీళ్ళు చెప్పేది నిజమేనా అన్నట్టు ఉండకూడదు. చేసుకోవాలా చేసుకోవద్దు అనేది ఎవరి చాయిస్ వాళ్ళది. ఇట్స్ అ పర్సనల్ చాయిస్. వాళ్ళ సొంతంగా అవగాహన, అవేర్నెస్ బిల్డ్ చేసుకొని వాళ్ళు చేసుకోవాలి. కానీ మనము అంటే బ్లైండ్ గా మన ఒపీనియన్ ఎవరి మీద రుద్దలేము. మన ఒపీనియన్స్కే. సో ఈ బంధానికి ఏది రిప్లేస్మెంట్ లేదండి. పర్టికులర్గా ఈ వీడియోలోనే ఒక 2-3 చెప్పదలుచుకుంటున్నానండి. ఇంత లాంగ్ స్ట్రాంగ్ బాండింగ్ అనేది 100 ఏళ్ల పంట అంటారు పెళ్ళి అంటే. 100 ఏళ్ళు లేకుండా 70 ఏళ్ళు 80 ఏళ్ళు బ్రతుకున్న అన్ని రోజుల వరకు ఒకరికొకరు వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు, ఒకరి కోసం ఒకరికొకరు వాళ్ళే అన్ని కాలాలని. ఈ రోజు తిట్టుకున్నా కొట్టుకున్నా రేపు మళ్ళీ ఒకటి అవుతారు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళే చేసుకోవాలి, భార్య చూసుకోవాలి లేదా భర్త చూసుకోవాలి. వాళ్ళే అంటే నెట్టుకుంటూ వెళ్తారు. జ్వరం వచ్చినా, ఎలాంటి ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చినా, పర్టికులర్గా ఇప్పుడు ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చింది అనుకోండి, అందరు దూరం వెళ్ళిపోతారు. ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయినా దరిదాపుల్లో కూడా రారు, దూరం వెళ్ళిపోతారు. ఎక్కడ నా మీద పడుతుందామని. ఫినాన్షియల్ క్రైసిస్ కావచ్చు, ఇంకేదైనా సెట్ బ్యాక్ వచ్చినప్పుడు ముందే అలర్ట్ అవుతారు వాళ్ళు. అచ్చా వీళ్ళు ఫినాన్షియల్ క్రైసిస్ లో ఉన్నారు, వాడు ఫోన్ లేకపోద్దు, లేపినా కానీ ఏదైనా అడిగితే ముందే ఉండగానే లేవనడము, అవాయిడ్ చేయడము. అంటే ఎవ్రీ వన్ టేక్స్ టు దట్ లెవెల్. ఎంత దగ్గరలో నానుకున్న వాళ్ళు కూడా దూరం, ఈవెన్ తోబుట్టులకి నుంచి కూడా దూరం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా వరకు చూస్తున్నాం మనం. భార్య భర్తలు మాత్రము భర్త చేసిన అప్పులని భార్య కూడా భరిస్తుంది, కష్టాన్ని, నష్టాన్ని తను కూడా సంపాదిస్తుంది. తను కూడా అదే ఉద్యోగంలో సపోర్ట్ చేయడం కానీ, లేకుంటే తను వ్యాపారంలో సపోర్ట్ చేయడం కానీ, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు. ఒకరికొకరిని సపోర్ట్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. అలాంటి రిలేషన్షిప్ అన్వాంటెడ్గా మనం సోషల్ మీడియాలో మనం ఏంటంటే మ్యానిపులేట్ అయ్యి, ఈ మధ్య మనం చూసే రీల్లో కూడా బ్రెయిన్ వాష్ అవుతున్నారు. నేను అందరు చెప్పేది ఒకటే, చూసేటివన్నీ నిజాలు కావు మనకు, అంటే మనం వినేటివన్నీ నిజాలు కావు. మనము ఏంటంటే కొంచెం క్లారిటీ పెంచుకోవాలి, అవగాహన పెంచుకోవాలి.
మీ భార్య భర్తల ఉన్న ఒరిజినల్ ట్రేట్స్ ఏవైతే ఉన్నాయో పాజిటివ్స్ మీద ఫోకస్ పెట్టండి. రోజుకి ఒక్క పాజిటివ్ అయినా చూడండి. మీ భార్యలో మీ భర్తలో ఒక్కటన్నా చూడండి పాజిటివ్. ప్రతిరోజు 10-20 చెప్తుంటామే, నువ్వు ఇది బాగా చేయట్లేదు, నువ్వు అది, నువ్వు ఇది, నీకు ఎప్పుడు రాదు, నువ్వు ఎప్పుడు ఇంతే, నువ్వు ఎప్పుడు అంతే అని ఇద్దరు ఒకరినొకరు అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ పక్కన పెట్టండి. రోజుకి ఒక్కొక్క పాజిటివ్ చూడండి. ఆ నిన్న మొన్న ఉన్న పాజిటివ్స్ కూడా మరోసారి రిఫ్రెష్ చేసుకోండి, యాడ్ చేసుకుంటారండి. ఒక 30 days ఛాలెంజ్ అండి భార్య భర్తలకి. డైలీ ఒక పాజిటివ్ని మీరు లిస్ట్ చేయండి, అక్కడ రాయండి ఒక దగ్గర, ఫ్రిడ్జ్ పైన గోడ కన్నా రాసేసి 30 days వరకు రోజు ఒకటి యాడ్ చేస్తూ వెళ్ళండి. అప్పుడు తెలుస్తుంది మీకు ఇన్ని పాజిటివ్స్ ఉన్నాయా మా లైఫ్ పార్ట్నర్లో. నిజంగానే మనం వెతకడం స్టార్ట్ చేస్తేనే కనపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనం దేని గురించి ఆలోచిస్తామో అవి కనపడతాయి. మన పాజిటివ్స్ వెతికితే ఆబ్వియస్గా కనపడతాయి అవి. కానీ మనం వెతక్కుంటే మన ముందు డిఫాల్ట్గా వచ్చేది కలుపు మొక్కలు. ఇప్పుడు ఏంటంటే అండి, మన పొలంలో కూడా మనం ఏ పంట పెట్టలేదు, ఏ పని చేయలేదు అనుకో, కలుపు మొక్కలు వచ్చేస్తాయి. సో ఇవి కూడా నెగిటివ్ ఆలోచనలు, ఆ మిస్టేక్స్ ఒక కలుపు మొక్కలు అంటే కనపడతాయి అవి. మంచి అనేది మనం ఆ కలుపు మొక్కలను తీసేసి చూస్తేనే, మన పొలం నాటుతూనే మనకు ఫల వృక్షాలు కావచ్చు, ఏవైనా మనకు కావాల్సినవి వస్తాయి. సో ఈ ఛాలెంజ్ అనేది మీరు తీసుకోవాలి డెఫినెట్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే అండి, మీ లైఫ్ పార్ట్నర్కి వాల్యూ, రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, నాన్ నెగోషియబుల్ ఉండాలి. అది ఇవ్వాలి. ఎందుకంటే మీ రిలేషన్షిప్ని మీరు పోషించినట్టు అవుతుంది. ఒక మొక్కకి నీళ్లు పోయడము, ఫెర్టిలైజర్స్ వేయడం అన్నట్టు ఒక పోషణ అవుతుంది. అది రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ టైం ఇవ్వండి మీ లైఫ్ పార్ట్నర్స్కి. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇమోషనల్గా కనెక్ట్ అయి ఉండండి మీ లైఫ్ పార్ట్నర్ తోటి. ఇమోషనల్ కనెక్ట్ అంటే చెప్పింది వినడమే కాదు, మాటలు వినడమే కాదు, వాళ్ళ ఇమోషన్స్ ఎలా ఉన్నాయో చూడాలి మీరు. పర్టికులర్గా ఫిమేల్ ఇమోషన్స్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏంటంటే మాటలతో చెప్పేది తక్కువ, ఇమోషన్స్ ఎక్స్ప్రెస్ చేసేది ఎక్కువ ఉంటాయి. అలాగే మాటలు కూడా ఎక్కువనే మాట్లాడతారు. అంటే నేను నా పర్సనల్ ఒపీనియన్ కాదు, అంటే స్టడీస్ ఏం చెప్తున్నాయంటే యావరేజ్గా ఒక మేల్ అండి రోజుకి 7,000 మాటలు మాట్లాడతారు. అంటే సైంటిఫిక్గా ఒక మనిషికి ఒక 64 నుంచి ఒక 66,000 థాట్స్ ఎలా వస్తాయో సైంటిఫిక్గా మనకు తెలియకుండానే థాట్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఒక మేల్ రోజుకి 7,000 మాటలు మాట్లాడతారు. స్టడీ చేశాయి, మల్టిపుల్ స్టడీస్. కానీ అదే ఒక ఫిమేల్కి 20,000 మాటలు కావాలి యావరేజ్గా, ఉంటేనే తను హ్యాపీగా ఉంటుంది. సో తన ఫీలింగ్స్ని షేర్ చేసుకోవడానికి భర్తనే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. లేకుంటే ఏమవుతుందంటే తన ఒపీనియన్, బాధలు ఎవరితో చెప్పుకోలేదు. చాలా వరకు ఏంటంటే సైకలాజికల్గా ఇది దేర్స్ అ డిస్కనెక్ట్. మేల్కి ఏమో తక్కువ మాట్లాడాలి, మితభాష ఎక్కువ మాట్లాడరు. ఎక్కువ మాట్లాడితే చెప్పిందే చెప్తున్నారు, బోరింగ్గా కొట్టడము, అటెన్షన్ ఉండకపోవడం ఏమన్నా అవుతాయి. కానీ సైకలాజికల్గా దే ఆర్ ట్యూన్ లైక్ దట్. ఇది ఫిమేల్ దే నీడ్ అంటే వాళ్ళు ఎక్కువ మాట్లాడాలి, 20,000 మాటలు మాట్లాడాలి. ఎవరితో మాట్లాడతారు? వాళ్ళు మాట్లాడడానికి స్కోప్ లేకుంటే, ఆస్కారం లేకుంటే, ఎవరు సర్కిల్లో లేకుంటే దే బికమ్ టాక్సిక్. ఇంకా సోషల్ మీడియాకి వెళ్ళడము, ఐసోలేట్ అవ్వడము, స్ట్రెస్ అవ్వడము, డిప్రెషన్ కూడా లోన్ అవుతున్నారు. అంటే పర్టికులర్ ఇద్దరు వర్కింగ్ ఉంటే వాళ్ళకి టైం ఉండదు. కానీ నాన్ వర్కింగ్ వాళ్ళకు కొంచెం ఏంటంటే ఆ ఇమోషనల్ సపోర్ట్ అనేది ఇంపాలి. అందరికీ వర్కింగ్ నాన్ వర్కింగ్ కూడా ఈక్వలే. సో మీరేంటంటే క్వాలిటీ టైంలో ఒకరి మాటలు ఒకరు వినండి, ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోండి, రెస్పెక్ట్ చేయండి. ఏదేమైనా మీ ఇద్దరి మధ్యలో మాత్రం రెస్పెక్ట్ అనేది, వాల్యూ, ఒకరికొకరు వాల్యూ ఇచ్చుకోవడం అనేది నాన్ నెగోషియబుల్ ఉండాలి. మీరు ఒకరికొకరు వాల్యూ ఇచ్చినప్పుడే మీ పిల్లలు మీకు వాల్యూ ఇస్తారు, లేకుంటే ఇవ్వరు. మీరు ఒకరికొకరు వాల్యూ ఇచ్చినప్పుడే మీ తల్లిదండ్రులు మీకు వాల్యూ ఇస్తారు, మీ నేబర్స్ వాల్యూ ఇస్తారు, బంధువులు వాల్యూ ఇస్తారు. లేదంటే దే విల్ టేక్ అడ్వాంటేజ్ అండి. థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయిపోయి ఇక్కడక్కడ అక్కడిక్కడ చెప్పేసి దూరం పెరుగుతుంది, ఇంకా చులకన అయిపోతుంది. వాళ్ళకి ఏంటంటే ఒక ఫన్ లాఫింగ్ టాపిక్ లాగా అయిపోతుంది, ఒక కామెడీ లాగా, ఒక జోక్ లాగా అయిపోతుంది. ఇద్దరు భార్య భర్తలు కొట్లాడితే మీరు చూడండి, బయట కనపడరు, కానీ లోపల మాత్రం వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్, ఒక ఫన్, అది ఒక జోక్ లాగా అయిపోతుంది వాళ్ళకి. వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోరము మీ జీవితాన్ని అంటే మీరు కావాలని చేయట్లేదు, తెలియకుండా చేస్తున్నారు. అది వాళ్ళకి ఎంటర్టైన్ చేయాలని కాదు, కానీ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అవుతుంది. దే ఆర్ హ్యాపీ. హ్యూమన్ సైకాలజీ అండి. ఇద్దరు కొట్లాడుతుంటే, ఎవరైనా సరే భార్య భర్తలు కాదు, బయట వాళ్ళు కొట్లాడుతుంటే ఈ ఫైట్ ఎంత పీక్ వెళ్తే బాగుంటుందని ఒక సైకలాజికల్ క్రేవింగ్ ఉంటుంది. ఈవెన్ ఒక సైకాలజీ స్టడీస్లో కూడా అండి, రోడ్ మీద వెళ్తుంటే ఇక్కడ యాక్సిడెంట్ అవుతే, ట్రాఫిక్ జామ్ అయినప్పుడు సైకాలజీ అండ్ స్టడీ చెప్తున్నాయి ఇక్కడ. కావాలంటే మీరు కూడా రీసెర్చ్ చేయండి, ఫిలాసఫీ కాదు. యాక్సిడెంట్లో బాగా సీవియర్ ఇంటెన్సిటీ తోటి ఎవరైనా చనిపోతేనే దే క్రేవింగ్ అనేది, ఓ ఇక్కడ ఇన్సిడెంట్ అయింది అంటే వాళ్ళకి కావాలని కాదు, కానీ మైండ్ మాత్రం క్రేవ్ చేస్తుంది. ఏం కాలేదు అక్కడ, అంత బాగానే ఉంది, పర్లేక ట్రాఫిక్ జామ్ అయింది అనుకుంటే తిట్టుకుంటూ వెళ్తాడు ఏం కాకుంటే. ఏదైనా అయిందనుకో, సో యూ విల్ ఫీల్ ఎంపవర్డ్, ఇక్కడ ఇదైంది అదైంది అనేది ఒక ఒక రకమైన హార్మోన్స్ వస్తాయి. దిస్ ఈజ్ వాట్ హ్యూమన్ మైండ్ ఈస్ సైకలాజికల్లీ కండిషన్. ఇది బయట వాళ్ళకే. సో ఇక్కడ భార్యాభర్తల మధ్యలో కూడా ఏదైనా అవుతుంటే కూడా పీపుల్ క్రేవ్ ఫర్ దట్ థింగ్స్ నెగిటివ్. మీరు అలాగ ఆస్కారం ఇవ్వకండి, జనాలను పక్కన పెట్టండి. మీ లైఫ్, మీ బాధ్యత, మీ సంతోషం అండ్ మీ రెస్పాన్సిబిలిటీ. సో డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. భార్యాభర్తలు అనేది లైఫ్ లాంగ్ జర్నీ, అండ్ వాళ్ళు ఎవరు లోటు తీర్చలేరు, ఆ లోటును ఎవ్వరూ తీర్చలేరు. వాటిని మనం లైట్గా గ్రాంటెడ్గా తీసుకోవద్దు, ప్రతిరోజు పోషించాలండి. మన బ్యాలెన్స్ డైట్ ఎలాగనో బ్యాలెన్స్ డైట్ అనేది మన రిలేషన్షిప్లో కూడా ఇవ్వాల్సిందే, చాలా ఇంపార్టెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.